నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. ప్రత్యేక చర్చకు స్వాగతం. అంతరిక్ష రంగంలో భారత్ మరో చరిత్ర సృష్టించింది. తాజాగా 100వ ప్రయోగాన్ని విజయవంతం చేసింది. ఇస్రో జిఎస్ఎల్వి F-15 వాహక నౌక నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్ళింది. ఈ NVS-2 ఈ శాటిలైట్ను నిర్దేశిత కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టగలిగింది. ఈ NVS-1 అనేది 2023లో విజయవంతంగా ప్రయోగించారు. NVS-2 ఇది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి శాటిలైట్ ఇది. అయితే ఈ శాటిలైట్ను అంతరిక్షంలోకి పంపించడం ద్వారా వ్యవసాయం అలాగే నావిగేషన్లో చాలా మార్పులు వస్తాయని చెప్పి ఈ అంతరిక్ష రంగ నిపుణులు చెబుతూ ఉన్నారు. ఎలాంటి మార్పులు వస్తాయి, ఈ విజయం వెనక మన శాస్త్రవేత్తల కృషి ఎంత ఉంది, రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి ప్రయోగాలకు ఇంకా ఇస్రో చెప్తున్నారు. ఇస్రో చైర్మన్ ఇవాళ సగర్వంగా ప్రకటించారు. రాబోయే 5 సంవత్సరాలలో 100 కాదు 200 డబుల్ సెంచరీ కొడతాం, 200 ప్రయోగాలను అంటే మరొక 100 చేస్తామని చెప్పి చాలా నమ్మకంగా చెప్తూ ఉన్నారు. ఈ ప్రయోగం ఏ విధంగా సక్సెస్ అయింది, దీని గురించి బ్రీఫ్గా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో జాయిన్ అవుతున్నారు ప్లానటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రఘునందన్ కుమార్ గారు. రఘునందన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రఘునందన్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నావిగేషన్ శాటిలైట్ని అంతరిక్షంలోకి పంపించడం ఎంత పెద్ద విక్టరీ ఇది ఇస్రోకి. అవునండి. సో మన దేశ ప్రజలందరూ కూడా మనం అందరము కంగ్రాచులేట్స్ చెప్పాల్సిన ఒక సమయం అని చెప్పుకోవాలి. అదే కాకుండా ఒక చరిత్రాత్మకమైన విషయం జరిగిందని మనం చెప్పుకోవాలి. మన శాస్త్రవేత్తలు జిఎస్ఎల్వి F-15 అనే ఒక వాహక నౌక ద్వారా NVS-02 అనే ఒక నావిగేషన్ శాటిలైట్ ని వారు భూమి కక్షలో ప్రవేశపెట్టడం జరిగిందండి. సో ఈ యొక్క జిఎస్ఎల్వి మనం తీసుకున్నట్లయితే ఇది ఈ జిఎస్ఎల్వి F-15 ఏదైతే ఉందో ఇది జిఎస్ఎల్వి వేరియంట్ 2 అనమాట. అంటే మనకి 2 వేరియంట్స్ ఉంటాయి. మీకు జిఎస్ఎల్వి మార్క్ 2 ఇది, అదేవిధంగా తర్వాత ఇంకోటి మీరు జిఎస్ఎల్వి మార్క్ 3 ఆర్ LVM-3 అంటారు. దాన్ని బాహుబలి అని కూడా పిలుస్తారు. సో ఇది బాహుబలి కాదు, బట్ ఇట్ వాజ్ జిఎస్ఎల్వి మార్క్ 2 విచ్ వాజ్ యూస్. సో మొత్తానికి జిఎస్ఎల్వి మార్క్ 2 మరొకసారి తను నిరూపించుకుంది. ఎస్, ఈ దేశ సేవలో మీరు అతి భారీ ఉపగ్రహాలు కనుక మీరు పంపించుకోవాలంటే ఇది అందుబాటులో ఉంటాము అన్నట్టుగా అది మరీ నిర్ధారణ అయ్యింది. ఇప్పుడు మన డిస్కస్ చేయవచ్చు ఎంత ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ మధ్య మనం ఒకటి నంబి నారాయణ్ రాకెటరీ అనే మూవీ చూసామండి. ఆ మూవీ అంతా కూడా మనకి క్రయోజెనిక్ ఇంజన్ దాని మీద. సో ఆ క్రయోజెనిక్ ఇంజన్ స్వతహాగా భారతదేశంలోనే తయారైన క్రయోజెనిక్ ఇంజన్ తో ఉన్న వాహక నౌక ద్వారా ఈ యొక్క నావిగేషన్ శాటిలైట్ ని మనము మన భారతదేశానికి ఎంతో అవసరమైన నావిగేషన్ శాటిలైట్ ని పంపించడం జరిగింది. సో డెఫినెట్ గా ఇది చాలా గ్రేట్ థింగ్. రెండో విషయం ఏంటంటే శ్రీహరికోట, ద స్పేస్ పోర్ట్ ఆఫ్ ఇండియా, అక్కడ నుంచి ఇది 100వ స్పేస్ ఫ్లైట్ అని చెప్పుకోవాలి. సో డెఫినెట్ గా ఇన్ని విషయాలతో కలగూడిన విషయం నిన్న సక్సెస్ కావడం. ఎందుకంటే ఎప్పుడైనా ఏ మూమెంట్లో ఏదైనా జరగవచ్చు, కానీ మన ఇస్రో మనం ఈ మధ్య కాలంలో మనం చూస్తుంటే దూసుకెళ్ళిపోతా ఉన్నాం. సో డెఫినెట్ గా ఇవన్నీ కూడా మన దేశానికి, మన దేశ ప్రజానికానికి చాలా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. అయితే మనకి 46 సంవత్సరాలు పట్టింది భారత్కి ఈ 100 ప్రయోగాలు, ఈ సెంచరీ చేరుకోవడానికి. ఇస్రో చైర్మన్, కొత్త చైర్మన్ అనుకోండి, నారాయణన్, మరొక రాబోయే 5 సంవత్సరాలలో డబుల్ సెంచరీ కొడతా ఉంటున్నారు. 46 సంవత్సరాలలో 100, మరొక 5 సంవత్సరాల్లో ఇది సాధ్యం అవుతుందంటారా ప్రాక్టికల్గా? డెఫినెట్ గా సాధ్యం అవుతుందండి. ఇప్పుడు అంటే డెఫినెట్ గా మనం మన భారతదేశంలో ఉన్న మన దేశ గొప్పతనమే ఎప్పుడు చెప్పుకోవాలి. అయితే నాకు చాలా సంతోషం కలిగింది నిన్న వారి స్టేట్మెంట్ విని. ఎందుకంటే మన పక్క దేశాలను కనుక మనం చూసినట్లయితే, లేదా మన విశ్వవ్యాప్తంగా పరిస్థితులు మనం చూసినట్లయితే డెఫినెట్ గా మనము కొద్దిగా వెనుక ఉన్నామని అనిపిస్తుంది. అయితే ఇది అర్థం చేసుకోవాలి అంటే, ఇప్పుడు చూడండి, ఇన్ని సంవత్సరాలు మనకి పట్టింది ఈ ఒక 100 లాంచ్ చేయడానికి. దీనికి కారణం ఏమిటంటేనండి, మన భారతదేశం యొక్క స్పేస్ ప్రోగ్రామ్ మొదటి నుంచి కూడా ఏమిటి అంటే సామాన్య మానవుడి దైనందిన జీవితంలో సామాన్య మానవుడి జీవితాన్ని మెరుగుపరచడం అనేది భారతదేశం యొక్క లక్ష్యం, భారతదేశం యొక్క స్పేస్ ప్రోగ్రామ్ లక్ష్యం. కానీ వేరే దేశ వాళ్ళ ప్రోగ్రామ్స్ మనం చూస్తే, వాళ్ళ ఒక బిగినింగ్ కూడా మనం చూస్తే, అమెరికా, రష్యా లాంటివి ఒకరి మీద ఒకరు పై చేయి చేసుకోవడానికి లేదా మిలిటరీ పర్పసెస్ కోసం మొదలుపెట్టిన కార్యక్రమాలు వాళ్ళవి. మన భారతదేశం ఎప్పుడు కూడా, ఎందుకంటే మనం శాంతకాముకులం కాబట్టి, సో డెఫినెట్ గా మనం ఎలా దీన్ని పీస్ఫుల్ పర్పసెస్ కి వాడుకోవాలనే ఉద్దేశంతో మనం మొదలుపెట్టాం. అయితే ఒక స్టాటిస్టిక్స్ మనం చూడాలండి.
అంటే ఇప్పటిదాకా అయితే చాలా సేవలు మనకి ఈ అంతరిక్ష రంగంలో మన ప్రజలకి అందిస్తాం. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చేసి మళ్ళీ మనం నావిగేషన్‌కి వద్దాం. సో ఇప్పుడు చూడండి 1999లో మనకేమైందంటే ఒక తుఫాన్ వచ్చిందండి. దగ్గర దగ్గరగా ఒక అంచనా ప్రకారంగా 10,000 మంది చనిపోయినారు. సేమ్ కైండ్ ఆఫ్ తుఫాన్ మీకు పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం కూడా వచ్చింది. వస్తే మీకు కేవలం ముగ్గురే చనిపోయారు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుందండి. ఏ లెవెల్‌లో మనకి ఈ యొక్క ఉపగ్రహాలు అంటే అవి ఉపగ్రహాలు అనే కంటే భారతదేశ సైనికులు అనడం చాలా బెటర్. ఎందుకంటే మన మన ప్రజల యొక్క ఆస్తిని, ప్రాణాన్ని వారు కాపాడుతున్న పరిస్థితి. సో నౌ కమింగ్ టు 100 శాటిలైట్స్. అయితే ఇప్పుడు ఏమైందంటే అండి, ఇప్పుడు మనం గొప్ప చెప్పుకోవడానికి ఏంది, చంద్రమండలం దగ్గర ఎవరు వెళ్ళని ప్లేస్‌కి మనం వెళ్ళాం. అండ్ స్పేస్ ఎక్స్ మన స్పేడెక్స్ మొన్న మనం చేసాం. కేవలం విశ్వంలో కేవలం 3 దేశాలు మాత్రమే చేయగలిగినవి భారతదేశం కూడా చేసి చూపించింది. సో ఇట్లా మనం ఎన్నో గొప్పలు చెప్పుకోవచ్చు. కానీ వాణిజ్యపరంగా మనం చూసినట్లయితే కొద్దిగా వెనకడుగు ఉందని చెప్పాలండి. అంటే మీరు ఒక్కసారి స్టాటిస్టిక్స్ చూస్తే పోయిన సంవత్సరం 2024లో స్పేస్ ఎక్స్ సంస్థ ఒకే సంవత్సరంలో 100 లాంచ్లు చేసిందండి అమెరికా నుంచి. మనం ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని చేస్తే, అదేవిధంగా మన పక్కకున్న చైనా పోయిన 2024లో 60 లాంచ్లు చేసింది. అంటే ఇందులో చాలా వరకు చూస్తే మీరు కమర్షియల్ గా లాభాలు తెచ్చిపెట్టే లాంచ్లే చేశారు వాళ్ళు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 100 లాంచ్లు చేస్తున్నాడు అంటే ఎంత డబ్బు అందులో వస్తుంది. ఊరికనే చేయరు కదా ఎవరైనా సరే. 60 లాంచ్లు చైనా చేసిందంటే సో డెఫినెట్ గా ఈ సంఖ్య మనం ఖచ్చితంగా పెంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. సో ఆ దిశ వైపు నిన్న కొత్త చైర్మన్ గారు స్టేట్మెంట్ ఇవ్వడం నాకు చాలా సంతోషం కలిగించింది. ఎందుకంటే గ్లోబల్ లెవెల్లో ఈ $1 బిలియన్ బిజినెస్ ఉన్న ఈ సెక్టర్ లో ఇప్పుడు భారతదేశం ఒక పర్సంటేజ్ ఎంత అంటే కేవలం 2% మాత్రమే ఉంది. సో డెఫినెట్ గా ఈ సంఖ్య పెంచుకుంటే మనకు ఖచ్చితంగా మన లాంచ్లు ఎక్కువ మనం చేసుకోవడానికి, ఇంకోటి మన దేశానికి ఎంతో డబ్బుని మనం రెవెన్యూ అందించే పరిస్థితుల్లో మన భారతదేశం వస్తుంది. సో ఆ వైపు ఇప్పుడు అడుగులు పడుతున్నాయి అనేది మనకు పడాలి అని కూడా మనం కోరుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు మొన్న ఒక రీసెంట్ గా చాలా స్టేట్మెంట్ వచ్చింది మనకి, 83rd లాంచ్ ప్యాడ్ మనం చేస్తున్నామని. అది కాకుండా ఇటు శ్రీహరికోటనే కాకుండా తమిళనాడులో మనము కులశేఖరపట్నం అని చెప్పేసి అక్కడ ఏం చేస్తున్నాం, ఇంకో స్పేస్ పోర్ట్ ని కడతా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటివరకు కేవలం ఉట్టి శ్రీహరికోటలోనే ఉండింది. ఇప్పుడు మనకి లాంచెస్ పెరగాలి అంటే కనుక ఖచ్చితంగా మనకి ఎక్కువ పోర్ట్స్ అవసరం ఉంది. ఇంకా అది ఎంత టైం పడుతుంది? అది నిర్మాణం పూర్తవడానికి ఎంత టైం పడుతుంది? 100 ఈస్ పాసిబుల్ అండి. అది నిర్మాణం పూర్తవడానికి ఎంత టైం పడుతుంది? ఇప్పుడు కొత్తది కట్టబోతున్నారని చెప్తున్నారు కదా, ఎంత టైం పడుతుంది? ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు దానికి భూమి పూజ పోయిన సంవత్సరమే మన ప్రధానమంత్రి గారు చేసినారండి. ఇది అంటే మీరు కులశేఖరపట్నం గురించి అడిగినట్లయితే మనకి పోయిన సంవత్సరంలో అదే అండ్ అప్రాక్సిమేట్లీ ఒక 2 సంవత్సరాల్లో అది మనకు అందుబాటులోకి వస్తుందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడు 3rd లాంచ్ ప్యాడ్ ఏమో రీసెంట్ గా అనౌన్స్మెంట్ అయింది. అది కూడా దానికి బడ్జెట్ కూడా అనౌన్స్మెంట్ అయింది. సో డెఫినెట్ గా ఒక సువర్ణ యుగంలో నుంచి మనం వెళ్తున్నాం అని చెప్పుకోవచ్చు. అంతరిక్ష పరిస్థితుల వరకు వస్తే అంటే అవకాశాలు అలా వస్తున్నాయి. అవకాశాలు వచ్చినప్పుడు దాన్ని వినియోగించకుండా మనము ఏమి చేయకుండా కూర్చుంటే మాత్రం అది మూర్ఖత్వం అవుతుంది. సో డెఫినెట్ గా మనం చుట్టుపక్కల చూడండి, ప్రైవేట్ కంపెనీస్ 100 లాంచ్లు చేస్తున్నాయి, చైనా 60 చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒకే లాంచ్ లో 104 ఉపగ్రహాలు పంపించిన దేశం మన దేశం మొట్టమొదటిసారి. సో డెఫినెట్ గా ఖచ్చితంగా ఆ 100 అనేది వెరీ స్మాల్ నెంబర్. డెఫినెట్ గా ఇంకా ఎక్కువ మోతాదులో చేస్తారని మనం భావించవచ్చు. ఓకే, ఈ 100వ శాటిలైట్ ప్రయోగం విజయవంతం చేయడం ద్వారా చాలామంది చెప్తున్నారు, ఇప్పుడు వ్యవసాయ రంగంలో కూడా చాలా దీనివల్ల ఉపయోగాలు ఉన్నాయి. ఎయిర్ నావిగేషన్లో, సముద్ర నావిగేషన్లో, ఇంకా వేరు రంగాల్లో, సైనిక డిఫెన్స్లో కూడా దీని ఉపయోగాలు చాలా ఉన్నాయని చెప్తున్నారు. ఏ విధమైనటువంటి ఉపయోగాలు ఈ నావిగేషన్ శాటిలైట్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది, సామాన్యులకు అర్థమయ్యేలాగా? అవునండి, ఇప్పుడు అంటే యాక్చువల్గా ఒక సమస్య ఏంటంటే, ఒకవైపు మన భారతదేశం విశ్వవ్యాప్తి ఎంతో ఈ ఇస్రో వల్ల మనకి ఎంతో పేరు వచ్చినప్పటికీ ఇప్పటికీ అసలు ఎందుకు చేస్తున్నారు శాస్త్రవేత్తలు, ఎందుకు లాంచ్ చేస్తున్నారు, ఏం పని చేస్తుందనే సమాచారము విషయము ఇంతవరకు సామాన్య మానవుడికి అర్థం అవ్వట్లేదు. అది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు కదా, ఇంత ఎందుకు ఖర్చు పెట్టాలనేటువంటి ప్రశ్న సామాన్యులకు. ఈవెన్ చంద్రయాన్ 1 లాంచ్ చేసినప్పుడు కూడానండి ఈ ప్రశ్న వచ్చింది. అమెరికా వాడు చంద్రమండలం మీద దిగి కనుక్కోలేనిది మీరు కేవలం చంద్రుడి చుట్టూ తిరిగి ఏం కనుక్కుంటారో అని అన్నారు. సో అట్లాంటి పరిస్థితులు ఏం జరిగిందండి, విశ్వానికే ఒక కొత్త నిజాన్ని చెప్పాము. చంద్రుడి మీద నీరు ఉంటుందని ధృవీకరణ అయ్యింది చంద్రయాన్ 1 వల్ల. మరి ఆ చంద్రయాన్ 1 మనం పంపకపోతే సో అయితే ఇట్లాంటివి ఎన్నో విషయాలు ప్రజానికానికి తెలవాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు మీరు అడిగిన నావిగేషన్ శాటిలైట్ వరకు వచ్చినట్లయితే, ఈ రోజు నావిగేషన్ శాటిలైట్స్ లేకుండా మనం మన జీవితాన్ని ఊహించుకోలేము. అంటే నావిగేషన్ అనగా
ఎక్కువగా మన అందరికీ ప్రచారం ఉన్నది ఏంటి, యూజ్ చేసేది ఏంటి, జిపిఎస్, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. ఈరోజు మనం ఏం చేస్తున్నాము, మనము హైదరాబాద్ నగరంలో ఉన్నాం అనుకోండి, ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది, జస్ట్ ఇట్లా ఫోన్ ఓపెన్ చేసేసేసి యాప్ ఓపెన్ చేసేస్తే అందులో నేను ఒక హోటల్ని సెలెక్ట్ చేసుకొని అందులో ఫుడ్ సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేస్తే ఆ సమాచారం యాప్ నుంచి సెల్లర్కి వెళ్తుంది, సెల్లర్ నుంచి డెలివరీ బాయ్ దగ్గరికి వెళ్తుంది. వారు ఆ ఒక పాత్ అంటే అతను షాప్ నుంచి ఇంటి దాకా రావడానికి కావాల్సిన మార్గాన్ని కూడా అది నిర్దేశిస్తూ హెల్ప్ చేస్తుంది. ఇదంతా ఎవరు చేస్తున్నారు, ఈ గ్లోబల్ పొజిషనింగ్ శాటిలైట్ సిస్టమ్. సో ఈ జిపిఎస్ అనేది బేసికల్ గా ఇది అమెరికన్ కంట్రీ అంటే వాళ్ళదన్నమాట. సో అయినప్పటికీ అది విశ్వవ్యాప్తంగా సేవలు అందిస్తా ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం ఒక ఫుడ్ తీసుకుంటే ఇలా చేస్తున్నాం, అదే కాకుండా అప్పుడప్పుడు మనము అమెజాన్ లాంటి దాంట్లో కూడా మనము ఆర్డర్ చేస్తుంటాం, అది ఇంటికి వస్తుంటుంది. ఈ రోజు మారుమూల ప్రాంతాల్లో ఎక్కడున్నా కూడా వెళ్తున్న పరిస్థితి ఉన్నది. అదే కాకుండా ఇప్పుడు మీరు అడిగారు మత్స్యకారులకి ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఇప్పుడు చూడండి మీరు సముద్రంలో వెళ్తున్నారు, వ్యవసాయంలో ఎలా ఉపయోగపడుతుంది, అలా ఉపయోగపడుతుంది. అదే కాకుండా మన టెక్నాలజీ ఎలా ఉందంటే, ఈ సముద్రంలో ఎక్కువ చేపలు ఎక్కడ ఉన్నాయి, స్కూల్ అంటారు దాన్ని, అంటే ఎక్కువ మోతాదు ఎక్కడున్నాయి అనే ఒక లొకేషన్ ని మార్క్ చేసి ఇస్రో శాస్త్రవేత్తలు ఒక మత్స్యకారుడికి ఇచ్చే పరిస్థితిలో మన దేశం ఉంది. మరి ఇతను అక్కడ దాకా వెళ్ళాలి అంటే కూడా మళ్ళీ మీకు మార్గనిర్దేశనం కావాలి కదా. అదే కాకుండా ఇవాళ మన నేషనలిస్ట్ హబ్ ద్వారా ఒక ముఖ్యమైన అంశం నేను చెప్తాను. ఇది బహుశా అంటే చాలాసార్లు ఇస్రో వాళ్ళు దాంట్లో చెప్పుకున్నారు కానీ ప్రధానికానికి రాలేదు. అయితే ఇస్రో ఒక ప్లాన్ ఏమిటి అంటేనండి, మీరు ప్రిసిషన్ ఫార్మింగ్ అంటే ఇప్పుడు మన రైతులు ఏం చేస్తున్నారు అంటే చాలా వరకు అసలు రైతాంగానికి ఏమైనా ఉపయోగపడుతుందా, కేవలం వెదర్ అప్డేట్స్ అనే ఒక ఆలోచన జనాలకు ఉంటుంది. అయితే ఇప్పుడు మీకు చెప్పబోయే అంశం కొద్దిగా మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది ఏమవుతుందంటేనండి, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఈ యొక్క వ్యవసాయంలో అగ్రికల్చర్లో మనము ఈ యొక్క ఫెర్టిలైజర్స్ ఇవన్నీ చల్లుతూ ఉన్నాం. అదే కాకుండా ఎప్పుడైనా పెస్టులు వచ్చినప్పుడు అంటే ఏమైనా చీడపీడ వచ్చినప్పుడు దానికోసం పెస్టిసైడ్స్ని మనము పిచికారీ చేస్తూ ఉన్నాం. అయితే ఫ్యూచర్లో ఎట్లాంటి టెక్నాలజీ ఇస్రో అనుకుంటుంది అంటే అఫ్కోర్స్ విశ్వవ్యాప్తంగా కూడా అట్లా అనుకుంటున్నారు. మీరు ఒక మొక్క, ఏ మొక్కకి ఎంత న్యూట్రియంట్ కావాలి దాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఆ లెవెల్లో అంత న్యూట్రియంట్ని కానీ లేదా దానికి కావాల్సిన పెస్టిసైడ్ని కానీ డెలివరీ చేస్తుంది. ఏది మీ యొక్క ఇన్స్ట్రుమెంట్ ఆర్ మీ యొక్క సెటప్ అంతా కూడా. సో ఇందులో శాటిలైట్ నావిగేషన్ వ్యవస్థతో సహకారంతో ఒక మొక్క లెవెల్లో, అంటే మొక్క తెలుసు కదండి మనకి ఎంత చిన్నగా ఉంటాయి, చెట్లు ఉంటాయి, ఆ లెవెల్లో ప్రిసిషన్తో ఆ మొక్కకి ఏ మొక్కకైతే ఇది ఉందో అక్కడ దాకా వెళ్ళి, అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాము, అక్కడ ఫుడ్ ఆర్డర్ చేస్తున్నాం, ఇక్కడ తీసుకొచ్చుకుంటున్నాం. సో రేపటి నాడు అగ్రికల్చర్లో అలా ఉంటుంది. అదే కాకుండా అఫ్కోర్స్ నావిగేషన్ అంతరిక్ష మరి ఇప్పుడు విమానయాన దానిలో అయితే ఖచ్చితంగా మీరు ఎక్కడికెక్కడ రావాలన్నా ఎక్కడికి వెళ్ళాలంటే అదైతే విడదీయలేని వ్యవహారం. నావిగేషన్ ఖచ్చితంగా అవసరమే. అది కాకుండా ఇవన్నీ పక్కకు పెడితే సామాన్య మానవుడికి ఎట్లయినా వాళ్ళు వాడుతూ ఉన్నాం, మనం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క రక్షణ రంగంలో మాత్రం ఇది చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తుందండి. అంటే నావిగేషన్ శాటిలైట్ ఒక అవసరం ఎంతో ఉందనేది మనం చాలా బాధతో నేర్చుకున్నాం. అంటే శాస్త్రవేత్తలు ఎప్పుడు చెప్తూ ఉంటారు మనకి ఇది కావాలి అని చెప్తున్నప్పుడు అప్పుడప్పుడు పాలకులకు అర్థం కాదు. సో అప్పుడు ఏమైంది, మనం చూసాం 1999లో కార్గిల్ మన దురాక్రమణకి, అంటే మన దేశం ఒక ల్యాండ్ అంతా కూడా ఆక్యుపై చేసి ఈ పాకిస్తానీ టెర్రరిస్టులు కానివ్వండి, మూకలు కానివ్వండి, వారు మన ఇబ్బంది పెట్టిన పరిస్థితి. సో అప్పుడు ఏమైందంటే మనకి సడన్ గా మనకి జిపిఎస్ లాంటి టెక్నాలజీ లేదే అనేది మనకు అర్థమైందండి. అలా అర్థమైంది అంటే ఆ అవసరం అలా మనకు సొంతంగా ఉంటే ఎంతో బాగుంటుందని అర్థం చేసుకున్నందుకే మనము ఇప్పుడు ఈ ముందు ఐఆర్ఎన్ఎస్ఎస్, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్, ఐఆర్ఎన్ఎస్ఎస్ అనే ఒక ఉపగ్రహాన్ని మనం పంపించాం. ఇప్పుడు అది ఫస్ట్ జనరేషన్, ఇప్పుడు రెండో జనరేషన్. సో డెఫినెట్ గా కార్గిల్ వార్ లో మనకి ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని కనుక మనము మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా మనకు నావిగేషన్ శాటిలైట్ అవసరం. ఇప్పుడు ఇక మనకి ఇది వచ్చేసింది కాబట్టి ఓన్ నావిగేషన్ సిస్టమ్ అనేది ఇక జీపీఎస్తో మనకు అవసరం లేదా, లేకపోతే ఇంకొంతకాలం పాటు ఇంకా మనం జీపీఎస్ మీదే ఆధారపడాలా? అవునండి, ఇది చాలా మంచి ప్రశ్న వేశారు. అయితే అసలు ఏం జరిగింది ఈ కార్గిల్ వార్ సమయంలో అంటే, ఇప్పుడు చూడండి ఈ జిపిఎస్ అనేది ఇది అమెరికన్ గవర్నమెంట్ వారి యొక్క సొత్తు, అది ఓకే, వారి ఉపగ్రహాలు అవి. అదే కాకుండా ఇదే విధంగా మీకు చైనాదేమో బిడు అని ఉంటుంది మీకు, అదేవిధంగా రష్యానేమో గ్లోనాస్ అని ఉంటుంది,
అదేవిధంగా యూరోపియన్ దేశాలకు సంబంధించి గెలీలియో ఉంటాయి. ఇవన్నీ ఏమిటి అంటే ఈ ఉపగ్రహాలు విశ్వవ్యాప్తంగా భూమి చుట్టూ ఉపగ్రహాలు సమూహాల్లాగా తిరుగుతూ ఈ యొక్క సేవలు అందిస్తాయి అంతరిక్షం నుంచి. అయితే ఏం జరిగిందంటే కార్గిల్ వార్ సమయంలో మనకేమైంది, మనకు సొంతంగా నావిగేషన్ శాటిలైట్స్ లేవు మన దగ్గర. అయితే మన భారత ప్రభుత్వం ఏం చేసింది అంటే అమెరికన్ గవర్నమెంట్ అడిగింది, మాకు ఈ యొక్క జిపిఎస్ ఏదైతే మిలిటరీ అంటే జిపిఎస్ లో కూడా మీకు 2 రకాలు ఉంటాయండి. మీకు ఒకటేమో మిలిటరీ యాక్సెస్ తో ఉంటుంది, కేవలం ఆర్మీ వాళ్ళకే అది అందుబాటులో ఉంటుంది ఆ ఒక సిగ్నల్. అదే కాకుండా సామాన్య మానవుడికి కూడా ఉంటుంది. సో ఒక్కొక్క దాని ఒక్కొక్క మీకు అక్యురసీ కూడా ఉంటుంది మీకు. అంటే మిలిటరీ అయితే చాలా ఇంకా అక్యురేట్గా ఉంటుంది. అయితే మన భారత ప్రభుత్వం ఏమడిగిందంటే, మేము వెళ్ళి ఎవరి మీద దాడి చేయలేదు, మా ఒక స్థలానంతా కూడా వారు ఆక్యుపై చేసుకున్నారు. సో వారు కూడా అయితే అందరూ జీపీఎస్ వాడతారు కదా. సో అట్లాంటి జీపీఎస్ కోఆర్డినేట్స్ మాకు ఇవ్వండి అని మన భారత ప్రభుత్వం అమెరికన్ గవర్నమెంట్ అడిగితే వారు నిరాకరించారు. నిరాకరించడమే కాకుండా మొత్తం ఆ జీపీఎస్ సిస్టమ్, ఆ ఒక జీపీఎస్ ఇక్కడ పని చేయకుండా దాన్ని ఆపివేసిన పరిస్థితి. దీనివల్ల ఏం జరిగింది అంటే మనకేంటంటే ఒకటి, ఆల్రెడీ వాళ్ళందరూ కూడా కొండల మీద వాళ్ళంతా దుండగులందరూ దాచుకొని ఉండి మన ఆర్మీ జవాన్లను వాళ్ళు టార్గెట్ చేస్తా ఉన్నారు. అప్పటికే మనం చాలా డిసడ్వాంటేజ్లు, వాళ్ళు పైన ఉన్నారు, మనం కింద ఉన్నారు. సో వాళ్ళు ఎక్కడున్నారో మనకు తెలియదు. సో ఒకవేళ వాళ్ళ కోఆర్డినేట్స్ కనుక మనకు క్లియర్గా తెలుసుకుంటే చాలా బాగుండేది. సరే ఇవని అన్నారు. సో మొత్తానికి మనం ఎంతో ప్రాణ నష్టాన్ని చెవి చూసి ఏమైందంటే మొత్తానికి టైగర్ హిల్ లాంటి క్లిష్టకరమైన హిల్స్ ని కూడా మనం ఆక్యుపై చేసుకోగలిగాం. సో అప్పుడు జీపీఎస్ ఉంటే బాగుండేది. దీనికి మీరు అడిగారు కదా, అందరికి అర్థమయ్యేలాగా చెప్పండి సార్ అంటే, ఇప్పుడు చూడండి మనం వెళ్తా ఉన్నాం, మన సైనికులు ఆ ఒక హిల్స్ వాళ్ళు ఎక్కుతా ఉన్నారు. సడన్ గా వాళ్ళకి ఫుడ్ సప్లై కావాలి, లేదా వాళ్ళ దగ్గర అమ్యునేషన్ అయిపోయింది. ఓకే, సో మరి వారికి ఎలా అందజేయాలి మనం? వాళ్ళు ఎక్కడున్నారో మనకి ఎట్లా తెలుస్తుంది? సో ఇది చాలా భయంకరమైన నిజంలాగా మన కళ్ళ ముందు వచ్చింది. అదే కాకుండా మనం రిక్వెస్ట్ చేశాం, అమెరికాని అడిగాము, యూరోపియన్ స్పేసెస్ అడిగాము, వాళ్ళైతే షరతులు పెట్టారు కొన్ని. అయితే అమెరికా ఏమని తప్పించుకుంది అంటే, చూడండి ఇది మీ 2 దేశాల ఒక పర్సనల్, మీ యొక్క ఇంటర్నల్ ఇష్యూ, మేము ఇలా కలుగజేసుకోము, మేము న్యూట్రల్ గా ఉంటామని చెప్పి వాళ్ళు తప్పించుకున్నారు. సో దీనివల్ల మనకు ఎక్కువ నష్టం జరిగింది. సో మొత్తానికి భారత ప్రభుత్వానికి ఈ విషయం అర్థమైన తర్వాత వెంటనే మనకు సొంత ఉపగ్రహాల వ్యవస్థ, నావిగేషన్ వ్యవస్థ కావాలి అని చెప్పి వారు ప్రయత్నం చేశారండి. అయితే 2013 నుంచి మొత్తం యాక్చువల్గా ఇనిషియల్గా ఒక 7 చేద్దాం అనుకున్నాం. అందులో కొన్ని సమస్యలు రావడం మొదలుపెట్టింది. సో మొత్తానికి ఒక 10 దాకా చేశారు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే 2013 నుంచి 18 వరకు మనం ఒక 10 ఈ నావిక్ సిస్టంలో ఈ ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్స్ ఉపగ్రహాలు మనం పెట్టాం. కానీ అందులో ఏమైపోయిందంటే అందులో సమస్యలు రావడం మొదలుపెట్టాయి. కాబట్టి ఇప్పుడు మనం ఆ ఫస్ట్ జనరేషన్ వదిలేసేసి ఈ న్యూ జనరేషన్, సెకండ్ జనరేషన్ ఆఫ్ నావిగేషన్ శాటిలైట్ విషయం చేస్తా ఉన్నాం. సో డెఫినెట్ గా మన ప్రేక్షకుడు అర్థమై ఉంటుంది ఇవాళ కార్గిల్లో ఏం జరిగింది అండ్ మనం ఏం చేయాలి. అయితే ఇప్పుడు ఏమైంది, IRNSS మరి ఎందుకు ఫెయిల్ అయింది? సరే, ఇప్పుడు మన అవసరం మనం గుర్తించారు, మన శాస్త్రవేత్తలు, మన ప్రభుత్వం గుర్తించింది. అయితే ఏమైందంటేనండి, ఈ IRNSS నావిక్ లో ఉండే మొదటి జనరేషన్ శాటిలైట్స్ ఏమైందంటే దాంట్లో ముఖ్యమైన రోల్ ప్లే చేసేది అటామిక్ క్లాక్ అన్నమాట. ఈ అటామిక్ క్లాక్ ని మనము యాక్చువల్ గా రష్యాలో ఉన్న ఒక కంపెనీ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. అయితే ఆ కంపెనీ మనకే కాకుండా విశ్వవ్యాప్తంగా చాలా దేశాలకు వారు ఇచ్చారు. సో అక్కడ అది ప్రాబ్లం రావడం మొదలు పెడితే మరి మన దగ్గర కూడా అదే ఉన్నాయి కదా అని చెప్పి మన శాస్త్రవేత్తలు గుర్తించి దాన్ని చెక్ చేసినప్పుడు అది ప్రాబ్లం ఇవ్వడం మొదలుపెట్టింది. సో దీనివల్ల ఏమైపోయిందంటేనండి, అంటే అసలే మనకు చాలా అవసరం నావిగేషన్ శాటిలైట్స్, మన దేశ రక్షణకు ప్రజానీకానికి ఎంత అవసరం మనకు తెలిసింది. కానీ అందులో మనం మొదలుపెట్టి లాంచ్ చేసిన దాంట్లో మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మన శాస్త్రవేత్తలు ఏం చేశారు అంటే, అయ్యిందేదో అయిపోయింది. ఇప్పుడు ఆ ప్రీవియస్ శాటిలైట్స్ ని వాటిలో కేవలం 4 మాత్రమే మనకు ఆపరేషనల్ గా ఉన్నాయండి, పెద్దగా మనకు ప్రయోజనంగా లేవు. అయితే అది కాకుండా అవి లేకున్నా కూడా అందులో ఒక గొప్పతనం ఏమిటి అంటే, అది జీపీఎస్ కన్నా యాక్యురసీ ఉందని చెప్పేసి మనం వార్తలు వింటా ఉన్నాం. దాని కారణం ఏమిటి అంటే, జీపీఎస్ లో ఏమవుతుందంటేనండి, మీకు సిగ్నల్ అక్కడి నుంచి వచ్చే లోపల ఒక మ్యాథమెటికల్ మోడల్ మీద అది నడుస్తుంది. కానీ ఇందులో ఏంటంటే మనకు L5, S1 మీకు యాక్సెస్ ఉండడం వల్ల మీకు ఏదైతే సిగ్నల్ మనం రిసీవ్ చేసుకుంటున్నామో దాన్ని రిఫైన్డ్ గా మనం చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే నావిక్ మొదటి జనరేషన్. అయితే ఇప్పుడు నావిక్ 2లో మన శాస్త్రవేత్తలు ఏం చేశారు అంటే,
ఇందులో ఏదైతే అటామిక్ క్లాక్ ఉందో అది మనం స్వదేశీయంగా నిర్మించుకున్నాం. సో స్వదేశీయంగా నిర్మించుకొని ఆల్రెడీ దాన్ని చాలా సక్సెస్ఫుల్గా పనిచేస్తుంది. అండ్ ఇప్పుడు రెండోసారి దాన్ని మనం పంపించాం. సో దీనివల్ల ఏమవుతుంది అంటే రేపటి నాడు ఎవరి మీద కూడా మనం ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఓకే. అదే కాకుండా ఇవాళ మన డిస్కషన్లో మనం మిస్ అయింది ఏంటంటే స్టార్టింగ్లో మనం చెప్పుకున్నాం నమ్మి నారాయణ్ రాకెటరీ అని చెప్పి. ఇప్పుడు ఏ వెహికల్ అయితే మనకు జిఎస్ఎల్విని ఇవాళ మనం నిన్న వాడామో దాంట్లో ఉండేది క్రయోజనిక్ ఇంజన్. అయితే ఆ క్రయోజనిక్ ఇంజన్ మన భారతదేశము అడిగినప్పుడు అది కూడా మనకు నిరాకరించారు. ఈ అభివృద్ధి చెందిన దేశాలు ఒకవేళ భారతదేశానికి కనుక ఈ క్రయోజనిక్ ఇంజన్ ఇస్తే వారు అంతరిక్ష పరిస్థితులే కాదు, మనకి యుద్ధ యుద్ధ మిసైల్స్ ఉన్నాయో దాంట్లో కూడా వీరు వాడతారు అని ఒక నెపం పెట్టారు. అదే కాకుండా అప్పట్లో మనము ఈ పోఖ్రాన్ అటల్ బిహారీ వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ గారు ఉన్నప్పుడు ఆయన నిర్ణయం తీసుకొని మనకు ఈ పోఖ్రాన్ 2 అన్లో చేశారు. చేసిన తర్వాత అది అమెరికానే మనం కళ్ళు కప్పి మనం చేసాం, అంటే మనం నిరాకరించారు. సో మొత్తానికి మన దేశం అవసరం, మన దేశం ముఖ్యం కాబట్టి మనం చేశాము. దానివల్ల ఏమైందంటే ఆంక్షలు పెట్టి వాళ్ళు ఏ రకమైన ఆంక్షలు పెట్టారంటే రష్యా ముందుకు వచ్చింది క్రయోజనిక్ ఇంజన్స్ కొన్ని ఇద్దామని, వారిని కూడా రివారించారు. మొత్తానికి జరిగింది ఏమిటి, 25 సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయత్నం మన శాస్త్రవేత్తలు చేసిన తర్వాత ఆ క్రయోజనిక్ ఇంజన్ ఈ రోజు మన భారతదేశంలోనే తయారు చేసుకోగలుగుతున్నాం. అట్లాంటి క్రయోజనిక్ ఇంజన్ ని యూజ్ చేసి నిన్న ఈ మన మన భారతదేశానికి కావాల్సిన నావిగేషన్ శాటిలైట్ ని ఆ ఒక రాకెట్ అందులోకి తీసుకెళ్ళిపోయింది. సో డెఫినెట్ గా చెప్తుంటేనే నాకు ఒళ్ళు వివరిస్తూ ఉందండి. డెఫినెట్ గా ఇట్లాంటి ఎన్నో మన దేశ సేవలో మనము తీసుకురావాలి, ప్రజానీకం కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. డెఫినెట్ గా నేషనలిస్ట్ హబ్ కూడా ఇవి ఇంకా ఒక సిరీస్ ఆఫ్ థింగ్స్ ప్రజలందరికీ కూడా అర్థమయ్యే స్థాయిలో ఈ అంతరిక్ష విజ్ఞానాన్ని తీసుకెళ్ళాలి. ఎందుకంటే మన భారతదేశానికి శాస్త్రవేత్తల అవసరం చాలా ఉంది. సో డెఫినెట్గా ఈ ప్రోగ్రామ్ చూస్తున్న విద్యార్థులు కానీ అండ్ పర్టికులర్గా పేరెంట్స్కి నేను రిక్వెస్ట్ చేసేది అంటే మీ ఇంట్లో ఉన్న విద్యార్థులను రేపటి శాస్త్రవేత్తలుగా గుర్తించండి, వారిని ఎంకరేజ్ చేయండి. డెఫినెట్గా మన భారతదేశం వుడ్ బి ద బెస్ట్. అండ్ ఆల్సో మన భారతదేశాన్ని కాపాడమే కాకుండా మన భూమిని కూడా మనం కాపాడుకునే పరిస్థితుల్లో మన ఇండియన్ సిటిజన్స్ ఉంటారు. ఓకే, రఘునందన్ గారు చాలా చాలా టెక్నికల్ అంశాలను తెలియజేశారు మా ప్రేక్షకులకి, చాలామందికి తెలియని విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే. ఇస్రో అంతరిక్ష రంగంలో ఇలాంటి విజయాలను మరెన్నో సాధించాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నారు. మనం కూడా అదే కోరుకుందాం. ఈ ఇస్రో చైర్మన్ చెప్పినట్టుగా రాబోయే 5 సంవత్సరాలలో ఈ డబుల్ సెంచరీ కొట్టాలని చెప్పి మనం కూడా మనస్ఫూర్తిగా ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్పై క్లిక్ చేయండి. నేషనలిస్ట్ హబ్ NHTV గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.